ప్రకటన గ్రంథ ధ్యానాలకు మరొకసారి స్వాగతము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనములలో పెర్గము సంఘం గురించి మనం చూస్తాము. పెర్గము సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్న సంఘము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు అని పునరుద్ధానుడైన ప్రభు పలుకుతున్నారు. మొదటిగా పెర్గము చినాసియాలో ముఖ్య పట్టణంగా కూడా ఈ పట్టణము ఉంది. ఇందు 2 లక్షల పార్చమెంట్స్ లేదా మ్యానుస్క్రిప్ట్స్ గ్రంథాలు గల లైబ్రరీ ఉంది. పార్చమెంట్ అను పదమే పెర్గమము అనే పదం నుండి వచ్చినది. వీరు పప్పైరి కాగితం బదులు చర్మపు కాగితాలను వాడుకలోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఇది విజ్ఞాన కేంద్రంగా నున్న పట్టణము. ఇక్కడ చక్రవర్తి ఆరాధనకైన ఆలయం ఉంది. ఈ పట్టణము మత కేంద్రంగా కూడా ఉంది. గాన ఇది సాతాను సింహాసనం ఉన్న స్థలముగా పేర్కొనబడింది. ఇక్కడ 2 రోమా గవర్నర్లు ఉండగా ఒకరికి తాను కోరినప్పుడు ఏ క్రైస్తవునైనా ఖడ్గంతో నరికి చంపే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ప్రభు అంటారు, తాను 2 అంచుల ఖడ్గము గలవాడని. ఈ పట్టణ ప్రజలు అస్క్లేపియోస్ దేవతను ఆరాధించువారు. వీరి ఆరాధ్య దేవత అస్క్లేపియోస్ స్వస్థపరచు దేవతగా పేరు పొందినందున అనేక పట్టణాల నుండి ఈ దేవత ఆలయాన్ని దర్శించడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. 2వది యేసు నామమును గూర్చి. యేసు నామము వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు అని ప్రభు తన నామాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన వాక్యము శక్తివంతమైనది, ఆయన మాట సత్యము, తీర్పు తీర్చు అధికారము గలదని దాని భావము. రోమ చక్రవర్తికి లేదా రోమ గవర్నర్కు ఈ దేహాన్ని చంపే అధికారం ఉండి ఉండొచ్చు. అయితే ఆయన ఆత్మను కూడా నశింపజేయగలిగినటువంటి వాడు. గాన ఆయనకు మాత్రమే భయపడాల్సిన వానిగా మానవుడున్నాడు. హీ హ్యాడ్ ద షార్ప్ సోర్డ్ విత్ 2 edges. 3వదిగా యేసు ఆదరణ మాట నేను ఎరుగుదును. ఐ నో దై వర్క్స్ thou dwellest where Satan's seat is. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటారు ప్రభు. సంఘము నాడు నేడు చెడు మరియు చీకటి ప్రభావంలో ఉంటూ ఉంది. చెడు చీకటి ప్రభావభరితంగా ఈ పట్టణం అందుంది. నేడు కూడా సంఘము చెడు చీకటి ప్రభావభరితంగా ఉన్న చోట ఉంటూ ఉంది. ఈ లోకాన్ని వెలిగించుట వారి పని, కానీ సాతాను అంత తేలికగా వెలుగును అంగీకరింపడో, వెలుగుతో పోరాడుతూ ఉంటాడో, హింసను ఆయుధంగా చేసుకుంటాడో. అయితే హింసలో అంతం వరకు నమ్మకంగా ఉండుట గొప్ప ఆశీర్వాదము. ప్రభు అంటున్నారు, నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. నమ్మకమైన సాక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణ అంతిపయ అను విశ్వాసి.
ఒక నమ్మిక ప్రకారము అంతిపయను ఒక పాత్రలో ఉంచి మంట పెట్టి ఉడికించి చంపించారంట అతని హింసకులు. సంఘము తనకు అందుబాటులో ఉన్నందున సాతాను ఎంతటి క్రూరత్వాన్ని చూపించుచున్నాడో గమనించండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విశ్వాసం నుండి తొలగించుట, బెదిరించుట వాడి యొక్క ప్రణాళిక. పూర్వం యుద్ధములో కూడా రాజులు తాము పట్టుకున్న ప్రజలను ఇలాగే క్రూరంగా హింసించేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు. అయితే తన ప్రభువునకు నమ్మకత్వాన్ని చూపించే ప్రజయే శ్రేష్టమైన నమ్మకమైన ప్రజ లేదా నమ్మకమైన సంఘము. నమ్మకత్వమే వారి యొక్క శ్రేష్టమైన ఆయుధము. 4వది యేసు ఆరోపణ సంఘం యొక్క తప్పిదం. ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ అగెన్స్ట్ థీ. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వమును చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాం బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. ఒక పక్క సాతాను సింహాసనం ఉన్న చోట సంఘం ఉంది. హింసకు గురి అవుతూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ శ్రేష్టమైన విశ్వాసాన్ని అగ్గుపరుస్తూ, నమ్మకత్వాన్ని అగ్గుపరుస్తూ కొందరు జీవిస్తూ ఉండగా, శ్రేష్టమైన విశ్వాస వీరులు ఉన్న ప్రక్కనే లోకంతో రాజీ పడిన అబద్ధ బోధకులు, విచ్చలివిడితనం అగ్గుపరుస్తున్న మనుషులు కూడా ఈ సంఘములో మరో ప్రక్కనే ఉన్నారు. సంఘం వీరిని అంగీకరించుట చెడుతో రాజీ పడుటగా ప్రభు హెచ్చరిస్తున్నారు. ఒకరు బిలాము బోధన అనుసరించువారు, అంటే ఇతరుల నాశనాన్ని కోరి చెడుకు ఇతరులను ప్రేరేపించువారు. ఇంకొకరు నికోలాయితుల బోధన అనుసరించువారు, అదే చెడుకు తాము అప్పగించుకున్నవారు. ప్రభు వీరిద్దరిని గద్దించి అందుకైనా శిక్షను బట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. 5వది యేసు హెచ్చరిక. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధము చేయుదును అంటున్నారు. క్రైస్ట్ కాల్స్ హిస్ చర్చ్ టు రిపెంట్. ప్రభు త్వరపడి తన ప్రజలను శిక్షించువాడు కాదు, అయితే మారు మనసు పొందాలని పిలుస్తున్నారు. తన ప్రజలను కాపాడువాడే వారితో యుద్ధం చేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది. క్షమించువాడే తీర్పు తీరిస్తే, కరుణగలవాడే కఠినుడైతే మరి ఆ సంగమునకు దిక్కెవరు? 6వదిగా యేసు వాగ్దానము. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే కానీ మరి ఎవనికి తెలియదు. టు హిమ్ ఓవర్ కమెత్ ఐ గివ్ టు ఈట్ ఆఫ్ ద హిడెన్ మన్నా. ఐ గివ్ ఎ వైట్ స్టోన్, ఎ న్యూ నేమ్ నో వన్ నోస్. దీని భావం ఏమనంటే, ఫెయిత్ఫుల్ బిలీవర్స్ రిసీవ్ ద ఎటర్నల్ రివార్డ్స్. నమ్మకమైన ప్రజలకు ప్రభువు నిత్యమైన ఆశీర్వాదాలను ఆయన ఇవ్వబోతున్నాడు. గొప్ప దీవెన ఆయన ఇవ్వబోతున్నాడని దాని భావము. పరలోకపు ఆశీర్వాదాలు మనము గ్రహింపలేము గాన గురుతుల పాఠంతో ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎడారి అరణ్యంలో అరణ్య యాత్రలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చిన మన్నాతో పోషింపబడ్డారు. వారు ఒకనాడు మన్నాను కాదని మాంసం కావాలని సణిగిన సందర్భం ఉంది.
అయితే దేవుని అద్భుత పోషణ తదుపరి తరాలకు తెలియచేయటానికి దేవుని ఆజ్ఞ ప్రకారం వారు మన్నా ఒక పాత్రలో తీసుకొని నిబంధన మందసంలో పెట్టడం జరిగింది. నిబంధన మందసపు పెట్టెలోని 3 ఉపకరణాలలో ఇది ఒకటి. బబులోనీయులు యెరూషలేము పట్టణం మీద, రాజ్యం మీద దాడి చేసి పట్టణమును, దేవుని మందిరమును ధ్వంసం చేసినప్పుడు రబ్బీల నమ్మకంలో ఇర్మియా ప్రవక్త దేవుని అద్భుత పోషణకు గుర్తుగా ఉన్న ఈ మన్న పాత్రను సీనాయి పర్వతం వద్ద ఒకనొక చోట రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. అది మరుగయింది. వీరి నమ్మిక ప్రకారము మెస్సియా ప్రభు వచ్చినప్పుడు మరుగై ఉన్న మన్నా బయలుపడుతుంది అని వారు బోధిస్తారు. యోహాను భక్తుని భావంలో దాగిన మన్నా లేదా మరుగై ఉన్న మన్నా అనగా మెస్సియా రాజ్యంలో ప్రవేశించు, అందు ఆశీర్వాదాలు పొందుకొను ఆధిక్యత. కీర్తనలు 78:25లో ఇది దేవదూతలు భుజించు ఆహారంగా చెప్పబడింది. ఇది పరలోకపు ఆధిక్యత. తెల్లరాయి క్రొత్త పేరు జయించుటను అంగీకరించుటకు గుర్తుగా ఉంది. దేవుని రాజ్యంలో దొరుకు కొత్త గుర్తింపు సంబంధమును ఇది తెలియజేస్తూ ఉంది. నిత్యత్వపు ఆశీర్వాదాలను ఈ వాగ్దానం తెలుపుచున్నది. ఈ సందేశంలో ఉన్న అనేక గుర్తుల భావాన్ని ఒకసారి గమనించినట్లయితే, సింబల్స్ మనం చూసినట్లయితే, 2 అంచులు గల ఖడ్గము రక్షించడానికి, శిక్షించడానికి కూడా అధికారం కలిగిన ఆయన వాక్యము, ఆయన మాటలు పదునైనవని అర్థమిస్తూ ఉన్నాయి. సాతాను సింహాసనమున్న చోటు, సాతాను అధికారము ప్రస్తుత కాలమందు సంఘంపై ప్రభావభరితంగా ఉండడాన్ని సూచిస్తూ ఉంది. అది క్రూరంగా దయ లేకుండా సంఘం పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఆయన నామమును పట్టుకొనుట, హోల్డ్ ఫాస్ట్ మై నేమ్, అంతం వరకు లోకపు ఒత్తిడికి తలగ్గకోకుండా శ్రమలు సహించి నమ్మకంగా ఉండడం ఆయన నామమును హత్తుకొనుట, పట్టుకొనుట. నమ్మకమైన సత్యసాక్షి అనగా నమ్మకంగా ప్రభువునకుండి తన విశ్వాసం బట్టి హతసాక్షి అయిన అంతిపైకు ఇవ్వబడుతున్న అభినందన. ఇక్కడ బిలాము బోధ అనగా విగ్రహారాధనకు, జారత్వమునకు పురికొల్పుట. నికోలాయితుల బోధ లోకంతో రాజీపట్టుగానుంది. దాగిన మన్నా అనంటే విశ్వాసి ఆత్మీయ ఆహారము, నిత్య జీవము. ఇక్కడ తెల్లరాయి ప్రభు చేత అంగీకరింపబడుట, జయము పొందుటకు సూచనగా ఉంది. క్రొత్త పేరు దేవుని రాజ్యంలో దొరికే క్రొత్త గుర్తింపు సంబంధమునకు సూచనగా పడుతూ ఉంది. ఈ రీతిగా గురుతుల రూపంలో ప్రశస్తమైనటువంటి పాఠమును భక్తుడు ఇస్తున్నాడు. చివరిగా 7వదిగా యేసు ముగింపు పలుకు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట పరిశుద్ధాత్ముడు లోబడనొల్లని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. చెవి గలవాడు, మనసు గలవాడు ఆయన మాటకు లోబడతాడు.